గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటది మీరు టైం టేబుల్ దేంట్లో నేను ఏ టైం టేబుల్ ఇచ్చానో ఆ టైం టేబుల్ ఫాలో అవ్వండి. మీకు టైం టేబుల్ కనిపిస్తుంది కదా. సో మీకు ఏ టైం టేబుల్ అయితే కనిపిస్తుందో ఆ టైం టేబుల్ ని ఫాలో అవ్వండి. ఇంకా మోస్ట్లీ వెన్స్డే వరకు 2 to 3 క్లాస్, రిమైనింగ్ 2 days 11 to 12. మీకు సాటర్డే ఏదైనా అవర్ ఖాళీ ఉందా? మీరు నాకు సాటర్డే ఏ అవర్ ఖాళీ ఉంటుంది అనేది చెప్తే దాన్ని బట్టి నేను అదే అవర్ తీసుకుంటాను. నిన్న మనం జకోబిక్స్ మెథడ్ కోసం మాట్లాడాము. అసలు యాక్చువల్లీ జకోబిక్స్ మెథడ్ మాట్లాడేటప్పుడు ముందు సో జకోబిక్స్ మెథడ్ అనేది ఫస్ట్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి అన్నాము, డయాగోనల్లీ డొమినెంట్ ఆ ఇచ్చిన సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి అన్నాం. అసలు డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమ్ అంటే ఏమన్నాం, డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డయాగోనల్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వాల్యూస్ అనేవి డయాగోనల్ ఎలిమెంట్స్ కన్నా చిన్న వాల్యూస్ అయి ఉండాలి. అలా అయితే ఆ సిస్టమ్ ని మనం డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమ్ అంటాము అని చెప్పాను. నెక్స్ట్ ఏమన్నా మనం ఇప్పుడు ఫస్ట్ అది డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమ్ అవునా కాదా అనేది చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము అన్నాం. సో సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏమన్నాం, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x1 వాల్యూ, సెకండ్ ఈక్వేషన్ నుంచి x2 వాల్యూ, థర్డ్ ఈక్వేషన్ నుంచి x3 వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇలా x1 x2 x3 వాల్యూస్ వచ్చాక మన అప్రాక్సిమేషన్స్ కడతాం. దానికి ఇనీషియల్ అప్రాక్సిమేషన్ ఏదైతే ఉందో దాంట్లో x1 x2 x3 = 0 అని తీసుకొని మనం ఈ ఇనీషియల్ అప్రాక్సిమేషన్స్ ఆర్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ ఏవైనా సరే మనం ఎందులో వేస్తామన్నాం, రైట్ సైడ్ పార్ట్ లో వేస్తామన్నాం. సో ఇనీషియల్ గా మనం ఎలా తీసుకొని ఉన్నాం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు x1 = 0, x2 = 0, x3 = 0. ఈ వాల్యూస్ ని మనం రైట్ సైడ్ అప్లై చేస్తే మనకి x1 x2 x3 యొక్క ఫస్ట్ ఇనీషియల్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు x1 x2 x3కి వచ్చిన ఫస్ట్ ఇనీషియల్ వాల్యూస్ ని మళ్ళీ మనం రైట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x1 x2 x3 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ మనకి x1 x2 x3 యొక్క వచ్చిన సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కానీ రైట్ సైడ్ అప్లై చేస్తే థర్డ్ వాల్యూస్ వస్తాయి. ఈ థర్డ్ వాల్యూని అప్లై చేస్తే ఫోర్త్ వాల్యూస్ వస్తాయి. ఫోర్త్ వేస్తే ఫిఫ్త్ వస్తే సిక్స్త్ వాల్యూస్ వరకు కడతాము. సో మనం నార్మల్ గా అయితే 6 అప్రాక్సిమేషన్స్ కడతాము. లేదు అంటే 2 or 3 సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ ఎప్పటి వరకు వస్తాయో అప్పటి వరకు కడతాము అని చెప్పి లాస్ట్ మనకి ఏవైతే వస్తాయో 6th అప్రాక్సిమేషన్ లో అవే మనకి సొల్యూషన్స్ అవుతాయి అని నిన్న క్లాస్ లో మీకు వర్కింగ్ కండిషన్ చెప్పాను. దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, అవును మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకున్నారా? ఎవరైనా నిన్ననే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లు ఎవరి దగ్గరైనా ఉన్నాయా? మరి మీరు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ లో ప్రాబ్లమ్స్ ఎలా చేశారు? మొబైల్లో వాల్యూస్ పెట్టారా? మరి ఎగ్జామ్ లో అదే జనరల్ గా అయితే మీకు ఉండాలి కదా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. అంటే ఇక్కడ నుంచి మనకి ఈ యూనిట్ లో కూడా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు కావాల్సి వస్తుంది. సో మీ దగ్గర అసలు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకున్నారా లేదా అని డౌట్ వచ్చింది నాకు. అదే
ఎగ్జామ్ లో అయితే మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అలౌ చేస్తాడు. కానీ మీ క్లాస్ అసలు మనకి క్లస్టర్ జాయిన్ అయింది 50 మంది, మీరు ఎన్రోల్ చేసుకున్నది 39 మంది, రోజు క్లాస్కి వచ్చేది 12 మందో 11 మందో. ఈ యాప్ ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే, నేను ఇప్పుడు వరకు ఎన్ని డేస్ క్లాస్ చెప్తే అన్ని డేస్ లో ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అనేది వాళ్ళ నేమ్ ఎదురుగా ఏ అయితే ఏ, పి అయితే పి అని వస్తుంది. సో నేను ఇలానే ఒక 2 డేస్ చూసి వాళ్ళ అసలు అమ్మ సోమేష్ నువ్వే కదా కంప్యూటర్ సిఆర్, ఈరోజు ఈరోజు సోమేశ క్లాస్ కి రాలేదా? సరిపోయింది అయితే. ఎంపీసీ సిఆర్ ఎవరు? క్లస్టర్ కి మొత్తం తానేనా? అసలు ఏంటి రిమైనింగ్ వాళ్ళ స్టాటస్ ఏంటి, అసలు ఎందుకు రావట్లేదు వాళ్ళెవరు? రవిశంకర్ సార్ క్లాసు జనరల్ క్లాస్ కదా, అంటే క్లస్టర్ ప్లస్ మనకి జనరల్ క్లాస్ కదా రవిశంకర్ సార్ క్లాసు. ఏమవుతుంది మరి మీరు ఫస్ట్ లో 20 అసలు ఎందుకు ఏమవుతుంది వాళ్ళందరికి? ఆ నాకు ఒకసారి వాళ్ళంతా వాళ్ళ రీజన్స్ ఏంటో కనుక్కొని చెప్పమనండి ఆ సోమేష్ కి. లేదా వాళ్ళ క్లస్టర్ లో ఉంటారా, క్లస్టర్ నుంచి రిమూవ్ చేసేయాలా అని అడగండి. అడగమని చెప్పు, లేదా నాకు ఇమ్మని చెప్పు వాళ్ళ ఫోన్ నంబర్స్, నేను మాట్లాడతాను ఒకసారి. అవును, ఇందులో ఎవరి నంబర్, ఇందులో నేమ్స్ ఒకటే వస్తున్నాయి. అది సో ఆ రిమైనింగ్ వాళ్ళ స్టాటస్ ఏంటి, అసలు ఎందుకు వాళ్ళ క్లాస్ కి రావట్లేదు, నెట్వర్క్ ప్రాబ్లమా కాకపోతే ఏంటి అసలు అని. 30% వస్తున్నారు అంతే క్లాస్ కి. ఇప్పుడు 29 మెంబర్స్ లో 11 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని నేనే ఇంకా కాంటాక్ట్ చేయాలి ఇంకా కూర్చొని. సో ప్రాబ్లం ఏంటి అంటే, యూజింగ్ జకోబిక్స్, మీకు చెప్పాను కదా ఈ యూనిట్ ఇదంతా కూడా మీరు ఏ మెథడ్ లో చేయాలి అనేది వాడు ముందే చెప్పేస్తాడు. జకోబిక్స్ ఇంటరాక్షన్ మెథడ్, solve the system of equations. Solve the system of equations. ఈక్వేషన్స్ ఏంటి అంటే 10x ప్లస్ 2y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 9, x ప్లస్ 10y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 22, నెక్స్ట్ మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 10z ఈజ్ ఈక్వల్ టు 22. మీకు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, 10x ప్లస్ 2y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 9, x ప్లస్ 10y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 22, మైనస్ 2x ప్లస్ 3z ప్లస్ 10z ఈజ్ ఈక్వల్ టు 22. ఇప్పుడు ఏంటి, దీని యొక్క సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ మెథడ్ చెప్పాడు, జకోబిక్స్ అన్నాడు. సో మనం జకోబిక్స్ లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఇచ్చిన గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది ఏమవుతుందో లేదా మనం చెక్ చేసుకోవాలి. డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా అనేది చెక్ చేయాలి. సో డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా అనేది చెక్ చేయాలి అంటే ఏం చెక్ చేసుకోవాలి మనం, డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 10 10 10 అంటే ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 సొల్యూషన్.
the coefficients of the diagonal elements ఎంత వేసి ఉన్నాయి మనకి 10 10 10 ఉన్నాయి కనుక ఏంటి ఆర్ ఆల్ నాట్ ఈక్వల్ టు 0 0. ఇంకో పాయింట్ ఏమవ్వాలి మనకి డయాగోనల్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని రిమైనింగ్ కోఎఫిషియెంట్స్ తో కంపేర్ చేస్తే లార్జర్ వాల్యూస్ అవ్వాలి. ఇక్కడేమో డయాగోనల్ ఎలిమెంట్ 10, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడికి వచ్చేసరికి 1 -1 -2 3. సో డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఏమయ్యాయి మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ కన్నా లార్జర్ వాల్యూస్. అండ్ large comparing to other coefficients. సో ఏమైంది అప్పుడు మనకి సో given system is diagonally dominant system. ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకున్నాము అంటే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా అనేది చెక్ చేసాం. ఎలా డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకున్నాం. డయాగోనల్ ఎలిమెంట్స్ 10 10 10 ఉన్నాయి కనుక ఆర్ ఆల్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ డయాగోనల్ ఎలిమెంట్స్ తో రిమైనింగ్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తే ఏమయ్యే డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి లార్జర్ వాల్యూస్. సో అప్పుడు మీకు ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో అది మనకి డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమ్. సో ఇచ్చినది డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమ్ అయింది కనుక మనం ఈ ప్రాబ్లమ్ ని ఇప్పుడు జకోబిక్స్ లో సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ ని మనం జకోబిక్స్ లో సాల్వ్ చేయాలి అంటే మీకు ఏం చెప్పాను నేను, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ, సెకండ్ ఈక్వేషన్ నుంచి వై వాల్యూ, థర్డ్ ఈక్వేషన్ నుంచి జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. We rewrite the system of equations. Equation 1 is మనం ఎలా రాసుకుంటాం మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ, సెకండ్ ఈక్వేషన్ నుంచి వై, థర్డ్ ఈక్వేషన్ నుంచి జెడ్. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 9 - 2y మైనస్ జెడ్. ఇక 10x ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఇటు వెళ్తే మైనస్ 10x నుంచి ఎక్స్ వాల్యూ 1/10. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -x ప్లస్ జెడ్ కనుక 1/10 -22 -x ప్లస్ జెడ్. నెక్స్ట్ ఏమన్నాం మనకి నెక్స్ట్ జెడ్ వాల్యూ కావాలి. సో ఇది -2x కనుక ఇటు వెళ్తే +2x, ఇటు నుంచి -3y అటు వెళ్తే +3y అటు వెళ్తే -3y. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/10 22 ప్లస్ 2x మైనస్ 3y. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అన్నాం, ఫస్ట్ డైరెక్ట్ గా మన ఇనీషియల్ అప్రాక్సిమేటింగ్ వాల్యూస్ అనేవి మనం తీసేసుకుంటాం. ఎలా తీసుకుంటాం అన్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూస్ ని ఎటువైపు సబ్స్టిట్యూట్ చేయాలన్నాం, రైట్ సైడ్ వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో కన్సిడర్ ద ఇనీషియల్ అప్రాక్సిమేటివ్ సొల్యూషన్ ఎలా తీసుకోవాలన్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇనీషియల్ అప్రాక్సిమేషన్ లో మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని వాటిని ఏమన్నాము
ఆర్హెచ్ఎస్ ఏవైతే ఉన్నాయో అటువైపు సబ్స్టిట్యూట్ చేయాలి. సో అదే రాస్తున్నాం ఇక్కడ. సబ్స్టిట్యూటింగ్ those values in right side of equation 2. మనం ఇనీషియల్ అప్రాక్సిమేషన్స్ నేమో 0, x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకొని ఈ XYZ వాల్యూస్ ఏవైతే తీసుకున్నామో ఈక్వేషన్ 2లో వాటిని రైట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి. we get the first approximation value. మనం అదే కదా మాట్లాడుకున్నాం. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి, ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి అని. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక ఎక్స్ పైన ఈ పైన 0 అంటే ఏంటి? ఇనీషియల్ అప్రాక్సిమేషన్స్ అని. పైన 1 ఉంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్, పైన 2 ఉంటే సెకండ్ అప్రాక్సిమేషన్, పైన 3 ఉంటే థర్డ్ అలా అన్నమాట. ఇప్పుడు ఏమన్నాం? మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కావాలి అంటే ఇనీషియల్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని రైట్ సైడ్ అప్లై చేయాలి. అంటే రైట్ సైడ్ ఇక్కడ 0, ఇక్కడ 0 అప్లై చేస్తే 1/10 9 మైనస్ 2 ఇంటూ 0 మైనస్ 0 అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 9/10. 9/10 అంటే 0.9. ఇది మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ ఎక్స్. అదే ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ y వాల్యూ కావాలనుకో 1/10 నెక్స్ట్ ఏమవుతాయి? -22 మైనస్ ఎక్స్ వాల్యూ 0, జెడ్ వాల్యూ 0. సో -0 ప్లస్ 0 అప్పుడు ఏమైంది? -22/10 అంటే -2.2. నెక్స్ట్ ఏం చేయాలి మనం? జెడ్ వాల్యూ ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ జెడ్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి, y వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకి? Z1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/10 22 ప్లస్ 2 ఇంటూ 0 మైనస్ 3 ఇంటూ 0. సో 22 ప్లస్ 2 ఇంటూ 0 మైనస్ 3 ఇంటూ 0. సో ఏమైంది అప్పుడు మనకి? 22/10 అంటే 2.2. సో మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో x1 వాల్యూ ఎంత వచ్చింది? 0.9, y వాల్యూ ఏమో -2.2, z వాల్యూ 2.2. ఇవి ఏ వాల్యూస్? ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కట్టాలి. ఒకటే అమ్మా, అయితే మీరు ప్రతిదానికి ఇలా రాయాలి. ఏమని? సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ రైట్ సైడ్. ఈ ఈక్వేషన్ 3 అనుకుంటాము. సో ఈక్వేషన్ 3 దెన్ వీ గెట్ ద సెకండ్ అప్రాక్సిమేషన్. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ద సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ అని రాయాలి. సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి అని రాయాలి. అలా అయినా రాయాలి, లేదు అంటే డైరెక్ట్ గా హెడ్డింగ్ పెట్టేస్తాం ఇక్కడ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్. అప్రాక్సిమేషన్ టు సొల్యూషన్. ఈ సొల్యూషన్స్ కావాలి అంటే మనం ఏం చేయాలన్నాము? ఈ x2 సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ మనకేంటి ఇక్కడ ఏ వాల్యూస్ అయితే వస్తాయి అప్పుడు ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్, ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్ అవుతుంది. ఎలా? 9 మైనస్ 2 ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ x మైనస్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ z.
ఇది ఈ వాల్యూస్ లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే x2 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ y2కి ఏంటి 1/10 -22 మైనస్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ప్లస్ z యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ. సో 1/10 -22 మైనస్ z మైనస్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ప్లస్ z యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఈ రెండు ఫస్ట్ కడదాం, తర్వాత z వాల్యూ కట్టుకుందాం. 1/10 9 -2 y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 -2.2. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 2 × 2.2 మైనస్ z యొక్క అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది 2.2. సో సింప్లిఫైస్ చేస్తే 1/10 9 4.4 మైనస్ 2.2 అంటే 1/10 9 ప్లస్ 2.2 అంటే ఏమైంది మనకి 1/10 11.2. సో 1.12 వచ్చింది. సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ x2 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1.12 వచ్చింది. ఓకే, ఇప్పుడు y2 వాల్యూ కట్టాలి. y2 వాల్యూ దగ్గర మీకు ఫ్యాన్ సౌండ్ నా సౌండ్ ఏమైనా డామినేట్ చేస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, 1/10 -22 మైనస్ x1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎంత 0.9 z1ది 2.2. సో ఏమవుతుంది అప్పుడు 1/10 -22 కలిపేస్తే అయిపోతుంది కదా. ఓకే, 22.9 మైనస్ ప్లస్ 2.2 అంటే ఏమొస్తుంది మనకి 1/10 మైనస్ 20.7. సో దాన్ని 10తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు మనకి -2.07. ఇది y యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇప్పుడు మళ్ళీ దేనిది కట్టాలి మనం? z యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కట్టాలి. z దానికి ఫార్ములా ఏంటి 1/10 22 ప్లస్ 2x మైనస్ 3z అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక 1/10 22 ప్లస్ 2 x యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ 3 × y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే 1/10 22 ప్లస్ 2 x యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది 0.9 మైనస్ 3 y యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది -2.2. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 2.2 అంటే 1/0 22 ప్లస్ 1.8 ప్లస్ 6.6 అన్ని కలిపేస్తే 14 1 8 3 14 1 30 ఇది దేంతో డివైడెడ్ బై 10. సో ఏమైంది అప్పుడు మనకి 3.04. సో ఇప్పుడు ఏమైంది మనకి x యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చినట్లు 1.12 వచ్చింది. y యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది -2.07 వచ్చింది. z యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది 3.04. సో మనకి ఇప్పుడు XYZ యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని XYZ యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని
యూజ్ చేసి మనం థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కుంటాం. మళ్ళీ అగైన్ థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, రైట్ సైడ్ వాల్యూస్ లో సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో థర్డ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆర్ సొల్యూషన్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ x థర్డ్ సొల్యూషన్స్ తీసుకోవాలి, ఇక్కడ y యొక్క సెకండ్ వాల్యూ అప్రాక్సిమేషన్ వాల్యూ, ఇక్కడ z యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. అదే y యొక్క థర్డ్ వాల్యూ కావాలి అంటే x యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ, z యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. z యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి అంటే x యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్, y యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఆయా ఈక్వేషన్స్ లో. సో x యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి అంటే 1/10 9 మైనస్ 2 సెకండ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ y మైనస్ z యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. అదే y యొక్క అయితే 1/10 z యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ, x యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ 22. ఓకే, ఇప్పుడు మనకి XYZ యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఎంత వచ్చాయి, x కేమో 1.12, y కేమో -2.07, z కేమో 3.04. ఆయా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/10 9 మైనస్ 2, y కి ఎంత వచ్చింది మనకి ఇక్కడ, y కి ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే -2.07. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 2.07 మైనస్ z కి ఎంత వచ్చింది అంటే 3.04 వచ్చింది. ఇప్పుడు ఏంటి 1/10 9 ప్లస్ 4.14 మైనస్ 3.04. ఇది ఇందులో నుంచి తీసేస్తే మనకి 1.10 మిగులుతుంది. అంటే 1/10 10.1. సో ఆటోమేటిక్గా ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది మనకి 1.01. థర్డ్ ఎక్స్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత అంటే 1.01. ఇప్పుడు y3 కడదాం 1/0. z యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత అంటే 3.04. సో 3.04 మైనస్ x యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత 1.12. సో మైనస్ 1.12 మైనస్ 22 అంటే ఎంత వస్తుంది 1/0. 3.04 మైనస్ 23.12 వాల్యూ ఎంత వస్తుంది 1/10 మైనస్ 80 20.08 వస్తుంది. సో దాన్ని 10 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది -2.008. ఇవి 8 వాల్యూస్. x3 యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వచ్చింది, y యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వచ్చింది. ఇంకా దేన్ని కట్టాలి మనం, z యొక్క అప్రాక్సిమేషన్ వాల్యూ కట్టాలి. థర్డ్ యొక్క అప్రాక్సిమేషన్ కి ఫార్ములా ఏమవుతుంది 1/10 22 ప్లస్ 2 x యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ మైనస్ 3 ఇంటూ y యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. సో 1/10 మనకి 1/10 22 ప్లస్ 2 x యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమో 1.12 వచ్చింది, y యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమో -2.07. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x దేమో 1.12 మైనస్ 3 ఇంటూ y ఎంత వచ్చింది అన్నాను -2.0. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 2.07. ఇప్పుడు ఏంటి 1/10 22 ప్లస్ 2.24 ప్లస్ 6.21.
ఇప్పుడు అంతా ఎడిషన్ చేసేస్తే 1/10 5 4 8 30 వచ్చింది. దాన్ని 10 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3.45. సో మనకేంటి ఎక్స్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమో 1.01 వచ్చింది. 1 యొక్క వేస్తానమ్మా. ఎక్స్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమో 1.01, వై యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమో -2.008, జెడ్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమో 3.45. ఇక్కడ మనకేమో 1.12 వచ్చింది, ఇక్కడ 1.01 వచ్చింది. సో ఈక్వల్ అప్రాక్సిమేషన్స్ అయితే రాలేదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోర్త్ అప్రాక్సిమేషన్ కడతాము. ఫోర్త్ సొల్యూషన్స్ కావాలి అంటే RHS లో థర్డ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. కనుక ఎక్స్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/10 9 - 2 ఇంటూ వై యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ వాల్యూ. నెక్స్ట్ వై యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ కావాలి, అది మరెందుకులో ఇక్కడ ఇలాగా ఇక్కడే ఉంది కదా, ఇక్కడ నుంచి కనుక్కుందాం. 1/10 9 - 2, వై యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత? -2.008. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 2.008 మైనస్ జెడ్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ ఎంత? 3.045. ఇప్పుడు సింప్లిఫైస్ చేస్తే 1/10 9 + 4 016 మైనస్ 3.045 అంటే ఏమవుతుంది? 6 లో నుంచి 5 తీస్తే 1, 11 లో నుంచి 4 తీస్తే 7, 9. ఈ 9 యాజ్ యూజువల్ గా 9. సో డివైడెడ్ బై 10 అంటే ఎంత వచ్చింది? 0.9971 వచ్చింది. ఇది ఎక్స్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇప్పుడు ఏంటి? వై యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కట్టాలి. 1/10 జెడ్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ ఎక్స్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ -22 ఈజ్ ఈక్వల్ టు 1/10. జెడ్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ ఎంత? 3.045. ఎక్స్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ 1.01 మైనస్ 22 అంటే 1/10 మైనస్ 22.010 ప్లస్ 3.045 1/10. ఇప్పుడు ఏమవుతుంది? కనుక 5 ఇక్కడ 9 ఇక్కడ 9 మిగులుతుంది. 9 లో నుంచి 5 ఇక్కడ ఒక 9 19 21 నుంచి 3 తీస్తే 19 ఇక్కడ 10 మిగులుతుంది కదా, 19.965 వస్తుంది. సో ఇప్పుడు 10 తో డివైడ్ చేస్తే 1.9965 55 అమ్మ కలిపేస్తాం, అంత డౌట్ వస్తే 65. సో వై యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది? 1.9965 వచ్చింది. ఇప్పుడు ఏంటి? జెడ్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి. సో జెడ్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జెడ్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ, దానికి ఫార్ములా ఏమవుతుంది? అప్పుడు 1/10
22 ప్లస్ 2 ఎక్స్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ వై యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఎక్స్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత 1.01, వై యొక్క -2.008. అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/10 22 ప్లస్ 2 ఇంటూ 1.01. చెప్పమ్మా. ఎక్కడ 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 23 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది 22 20. ఇది సరిపోయిందా అయితే? 20 ఇక్కడ నుంచి ఒకటి డెసిమల్ ప్లేస్ లోకి మనం ఫార్వర్డ్ చేసాం అనుకుంటాను కదా ఇక్కడ. ఒకటే నీకు వచ్చిన ఈ సొల్యూషన్ అనేది కరెక్టా కాదా అనేది ఈ రెండు కౌంట్ చేయమ్మా. 6 సో 0 1 5 దీనికి 0 1 సో 6 + 4 అంటే 10 1 సో ఇక్కడ ఒక 1 వెళ్తుంది. 19.965 వస్తుంది. నువ్వు క్యాలిక్యులేటర్ వాడవా? నీ క్యాలిక్యులేటర్ లో 3 digits తో చూపిస్తుంది. జనరల్ గా అయితే 65 వస్తుంది. కౌంట్ చేయి ఒకసారి. నేను వితౌట్ క్యాలిక్యులేటర్ లో కనుక నాకు 4 digits లో వస్తుంది. అంటే నీకు డెసిమల్ ప్లేస్ లో 5 కన్నా ప్లస్ నెంబర్స్ ఏమైనా ఉంటే దాని తర్వాత డెసిమల్ కి ఒకటి యాడ్ చేసేయచ్చు కదా. సో నీకు ఇక్కడ వాడు 5 లెఫ్ట్ చేసేసి ఇక్కడ 6 కి +1 చేసి 7 చూపించాడు క్యాలిక్యులేటర్. సో నేను క్యాలిక్యులేటర్ వాడట్లేదు కదా, నేను డైరెక్ట్ గా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఎక్స్ యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది 0.01. సో 0.01 మైనస్ 3 ఇంటూ వై యొక్క థర్డ్ అప్రాక్సిమేషన్ అంత -2.008. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2.008 అంటే 1/10 22 ప్లస్ 2.02 ప్లస్ 6.024. ఇప్పుడు ఇది కలిపితే 1/10. ఇది థర్డ్ డెసిమల్ కనుక అది ఒకటే వస్తుంది. సెకండ్ డెసిమల్ లో ఇక్కడ ఒకటే ఉంది కనుక 4. థర్డ్ డెసిమల్ లో 0.830. సో ఏమవుతుంది అప్పుడు 3.0044. ఇది మన ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఆఫ్ జెడ్ వాల్యూ. సో ఇప్పుడు ఏంటి మనకి ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ రాసుకుందాం. ఎందుకు ఫిఫ్త్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈజీగా తెలుస్తుంది కనుక. 4 జెడ్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఎక్స్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది 0.9971 వచ్చింది. సో 0.9971. ఎక్స్ వైకి ఎంత వచ్చింది 1.9965. మైనస్ వదిలేసాను ఇక్కడ నేను, ఇది మైనస్. సో మైనస్ 1.9965. నెక్స్ట్ జెడ్ కి ఎంత వచ్చింది ఇక్కడ మనకి 3.0044. సో ఇప్పుడు ఏంటి మనకి ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కావాలి. సో ఫిఫ్త్ అప్రాక్సిమేటివ్ సొల్యూషన్. ఫిఫ్త్ అప్రాక్సిమేటివ్ సొల్యూషన్స్ కావాలి అంటే మనం RHS లో ఏం చేయాలి, ఫోర్త్ అప్రాక్సిమేటివ్ వాల్యూస్ వేయాలి సొల్యూషన్. సో ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ ఆఫ్ x⁵ కనుక ఎక్స్ లో మనకి వాల్యూస్ ఏమొస్తాయి 1/10 9 మైనస్ 2 ఇంటూ ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ y
minus fourth approximation value of z. So 1/10 9 minus 2 into fourth approximation y value ఎంత వచ్చింది మనకి minus 1.996. సో మైనస్ మైనస్ ప్లస్ 1.9965 మైనస్ z వాల్యూ ఎంత వచ్చింది 3.0044. సో 1/10 9 ప్లస్ 2తో చేస్తే 10 1 3 1 18 19 1 19 1. సో 3.9930 మైనస్ 3.0044. సో 1/10 ఇప్పుడు ఏమవుతుంది ఇందులో నుంచి తీస్తే ఇక్కడ నుంచి 10 వెళ్తే 6, ఇక్కడ 2 మిగులుతుంది, 2 కనుక అప్పుడు 8, ఇక్కడ ఎంత మిగిలింది 8 మిగులుతుంది, 9 పాయింట్. సో 0.99886. ఒకసారి వాల్యూ మీరు చెక్ చేయండి, ఎక్కడైనా మిస్టేక్ వస్తే నాకు చెప్పండి. సో ఇది ఎక్స్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి మనం y యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కట్టాలి. మనం జనరల్ గా ఏం చేస్తాము, మనకి ఇది తెలిసిన విషయమే, డెసిమల్స్ కౌంట్ చేసుకునేటప్పుడు పాయింట్స్ తర్వాత 4 డెసిమల్స్ వరకు మనం తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ 6 వచ్చింది కనుక దీన్ని ఎలా రాసుకుంటాం మనం 0.9989. ఇది దేని వాల్యూ ఎక్స్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇప్పుడు ఏంటి y యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏమవుతుంది అప్పుడు మనకి 1/10 ఇంటూ z యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ ఎక్స్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ 22. 1/10 మనకి z యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది 3.004. సో 3.0044 మైనస్ ఎక్స్ యొక్కది 0.9971 మైనస్ 22 అంటే 1/10 మైనస్ 22.9971 ప్లస్ 3.0044. సో తీస్తే ఎంత రావాలి మనకి ఇప్పుడు 11 నుంచి 4 తీస్తే 7, ఇక్కడ 6 ఉంటుంది 2, 9.19. సో ఏమవుతుంది అప్పుడు మనకి 1.9997 అంటే మైనస్ 1.9993. ఫోర్త్ డెసిమల్ వరకు మనం రాసుకుంటాం. సో ఎక్స్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమో 0.9989 వచ్చింది, y యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమో మైనస్ 1.993 వచ్చింది. ఇప్పుడు ఏంటి z యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కట్టాలి. సో z యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే z5 ఈజ్ ఈక్వల్ టు 1/10 22 ప్లస్ 2 ఎక్స్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ 3 ఇంటూ y యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ 1/10. వన్ బై 10 22 ప్లస్ ఎక్స్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ మనకి ఎంత వచ్చింది 0.9971, వైకి ఏమో మైనస్ 1.9965. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 0.9971 మైనస్ 3, వైకి మైనస్ వస్తుంది కనుక మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 1.9965. సో 1/10
22 ప్లస్ 2 14 1 9 1. సో 1.9942 ప్లస్ 3తో మల్టిప్లికేషన్ చేస్తే 15 1 19 1 27 28 2 29 2 5. సో 1/10 7 13 1 18 1 19 1 1 అంటే ఎంత వచ్చింది 19 1 అంటే 29.8934. సో ఇప్పుడు ఏంటి 2.99837 4కి కౌంట్ చేసుకుంటే 9984 అయింది. ఇది జెడ్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ. సో మనకి జెడ్ యొక్క ఫోర్త్ అప్రాక్సిమేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది 0.9989. సో 0.9989. వై యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది -1.993. సో -1.993. జెడ్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది 2.9984. ఇప్పుడు సిక్స్త్ అప్రాక్సిమేషన్ కడదాం. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ యొక్క సిక్స్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక 1/10 9 మైనస్ 2 5 యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ జెడ్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే ఏమవుతుంది 1/10 9 మైనస్ 2 వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది 1.993. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 1.9993 మైనస్ 2.9984 అంటే 1/10 9 ప్లస్ 2తో మల్టిప్లికేషన్ చేస్తే 6 18 19 19 1 3.9986 మైనస్ 2.9984. సో ఇక్కడ 1 మిగులుతుంది కనుక 1/10 10.0002. సో ఏమైంది మనకి 10తో డివైడ్ చేసేస్తే 1.00002. సో 4 డెసిమల్స్ తర్వాత 2 ఉంది కనుక 5 కన్నా తక్కువ కనుక ఏం చేస్తాం మనము అవే వేసేస్తాం. 1.000 అంటే వాల్యూ 1. సో ఎక్స్ యొక్క సిక్స్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చింది 1. ఇప్పుడు ఏంటి వై యొక్క సిక్స్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ కట్టాలి. వై యొక్క సిక్స్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఫార్ములా ఏంటి 10 జెడ్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ మైనస్ ఎక్స్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 1/10. జెడ్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ అంత 2.9984. సో 2.9984 మైనస్ ఎక్స్ యొక్క ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ అంతా 0.9989. సో 0.9989 మైనస్ 22. ఇప్పుడు ఆ వాల్యూస్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తాయి మనకి ఇక్కడ 1/10 22.9989 మైనస్ 2.9985. సో ఆటోమేటిక్గా 1/10 20.0004. సో 10తో మనం దీన్ని డివైడ్ చేస్తాం అనుకో అప్పుడు మనకి ఎంత వస్తుంది 2.0004 వస్తుంది. అంటే వై పవర్ సిక్స్త్ అప్రాక్సిమేషన్ వాల్యూ 2.0004. సో 4 డెసిమల్స్ తర్వాత మనకి
ఎంత ఉంది అంటే ఇక్కడ 4 ఉంది, 5 కన్నా తక్కువ కనుక 2.000000 అంటే 2. సో మనకి y యొక్క 6th అప్రాక్సిమేషన్ వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఏంటి, z యొక్క 6th అప్రాక్సిమేషన్ వాల్యూ కట్టాలి. దానికి ఫార్ములా ఏమవుతుంది మనకి, 1/10 22 వస్తుంది అన్నమాట. వస్తుంది. నేను పేపర్ చేంజ్ చేసే విషయంలో ఆ విషయం మర్చిపోయాను అక్కడ. నెక్స్ట్ ప్లస్ 2 5th x యొక్క 5th అప్రాక్సిమేషన్ మైనస్ 3 y యొక్క 5th అప్రాక్సిమేషన్. ఓకే, 1/10 22 ప్లస్ ఇప్పుడు ఏంటి, x యొక్క 5th అప్రాక్సిమేషన్ 0.9989, y యొక్క వాల్యూ -1.993. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 0.9989 -3 మైనస్ ప్లస్ అయిపోతే ఎంత వచ్చింది అక్కడ, 2.9985 2.99 z వాల్యూ కదా ఇస్తాను నేను, y వాల్యూ 1.99993 1.993. సో అప్పుడు ఏమవుతుంది మనకి, 1/10 22 ప్లస్ 18 17 19 1 ప్లస్ 3తో మల్టిప్లికేషన్ చేస్తే 9 17 29 9 5. సో 1/10 8 + 17 నెక్స్ట్ 17 15 1 చేస్తే 17 + 1 15 1 19 1 19 1 అంటే ఎంత వస్తుంది, 29.9957 వచ్చింది. సో 2.9997 అంటే ఏమవుతుంది, 2.9997 కనుక 6. అయితే 6th అప్రాక్సిమేషన్ వరకు అయినా ఆపాలి, లేదు అంటే మనకి 2 సక్సెసివ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ వచ్చే వరకు అయినా చూసుకోవాలి. ఇక్కడ 2.9996 వచ్చింది కనుక నాకు ఆల్మోస్ట్ మనం 7th అప్రాక్సిమేషన్ కడితే దీని వాల్యూ నియర్ 3 అయిపోద్ది. కావాలంటే చూడండి, 7th అప్రాక్సిమేషన్ ఈ లెక్క అంటే ఈ లెక్క కాదు, ఈ యూనిట్ లో ఈ మెథడ్ లో ప్రాబ్లం అనేది కంపల్సరీ ఎగ్జామ్ లో. సో క్యాలిక్యులేటర్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు మీకు సొల్యూషన్. అప్పుడు ఏమవుతుంది మనకి, నేను ఇక్కడ 6th అప్రాక్సిమేషన్ వాల్యూస్ రాయలేదా, 6th అప్రాక్సిమేషన్ లో x వాల్యూ 1, y వాల్యూ ఏమో -2 వచ్చింది, z వాల్యూ ఏమో 2.9996 వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, మీరు క్లాస్ బాగా ఫాలో అవుతున్నారు, వెరీ గుడ్. సో x యొక్క 7th అప్రాక్సిమేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x యొక్క 7th అప్రాక్సిమేషన్ వాల్యూ ఫాలో చేయాలి అంటే 1/10 9 y యొక్క 6th అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ z యొక్క 6th అప్రాక్సిమేషన్ వాల్యూ 1/10 9 - 2. వైకి ఎంత వచ్చింది మనకి, -2. సో మైనస్ ప్లస్ అయిపోద్ది, మైనస్ జెడ్కేమో
2.996 వచ్చింది. సో ఏమవుతుంది 1/10, 2 2s 4, 4 + 9 అంటే 13 మైనస్ 2.996 అంటే 1/10 10.0004 వస్తుంది. అంటే 1.00004. సో 1.000 అంటే 1 వచ్చింది. సో అగైన్ మనకి ఎక్స్ యొక్క 7th అప్రాక్సిమేషన్ వాల్యూ 1 వచ్చింది. ఎక్స్ యొక్క 6th అప్రాక్సిమేషన్ వాల్యూ కూడా 1 వచ్చింది. ఇప్పుడు ఏంటి y యొక్క 7th అప్రాక్సిమేషన్ వాల్యూ కడదాం. సో y యొక్క 7th అప్రాక్సిమేషన్ వాల్యూ కడితే ఏమవుతుంది మనకి 1/10 z యొక్క 6th అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ x యొక్క 6th అప్రాక్సిమేషన్ వాల్యూ మైనస్ 22. z యొక్క 6th అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే 2.996 వచ్చింది. సో 1/10 2.9996 మైనస్ x కి మనకి 1 వచ్చింది మైనస్ 22 అంటే మైనస్ 23. సో 1/10 మైనస్ 23 ప్లస్ 9 2.996 అంటే 1/10 మైనస్ 20.0004. సో ఏమవుతుంది అప్పుడు మనకి మైనస్ 2.00004 అంటే మైనస్ 2.0000. సో -2. y యొక్క 7th అప్రాక్సిమేషన్ వాల్యూ కూడా మనకి మైనస్ వచ్చింది. ఇంకేం కట్టాలి ఇప్పుడు మనం z యొక్క 7th అప్రాక్సిమేషన్ వాల్యూ కట్టాలి. z యొక్క 7th అప్రాక్సిమేషన్ వాల్యూ ఫార్ములా ఏంటి 1/10 22 ప్లస్ 2x మైనస్ 3y. సారీ 6th అప్రాక్సిమేషన్ y యొక్క 6th అప్రాక్సిమేషన్. సో 1/10 22 x యొక్క ఫస్ట్ 6th అప్రాక్సిమేషన్ 1 వచ్చింది, yది -2 వచ్చింది కనుక 2. సో ఏమైంది మనకి 1/10 22 ప్లస్ 2 ప్లస్ 6 అంటే 1/10 30. సో 3. ఇప్పుడు చూసుకున్నాం అనుకో మనకి 6th అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఎంత వచ్చాయి, x కేమో 1, y కి -2, z కి 2.9996 వచ్చింది. అంటే ఇప్పుడు 7th అప్రాక్సిమేషన్స్ ఏమయ్యాయి, x కేమో 1 వచ్చింది, y కేమో -2 వచ్చింది, z కేమో 3 వచ్చింది. సో మీకు నేను ఏం చెప్పాను, 2 సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ దగ్గర కానీ ఈక్వల్ వాల్యూస్ వస్తే అవే దాని వాల్యూస్ అవుతాయి అన్నాం. మనకి ఇక్కడ x y సరిపోయి z దగ్గరకు వచ్చేసరికి నియర్ వాల్యూ వచ్చాయి అన్నమాట ఈ రెండు. సో అప్పుడు ఏమవుతాయి మనకి 6th అండ్ 7th అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఎంత వచ్చినట్లు, 6th ఎంత వచ్చాయి మనకి 6 అప్రాక్సిమేషన్ వాల్యూస్ అయితే y కేమో x ఏమో 1, 6 కేమో y కేమో -2, z కేమో 2.9996 వచ్చాయి. అవే 7th అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఏమొచ్చాయి 1 వచ్చింది, y కేమో -2 వచ్చింది, z కేమో 3 వచ్చింది. సో ఇవి మనం కంపేర్ చేస్తే ఏమయ్యాయి మనకి 6th అండ్ 7th అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనేది నియర్లీ ఈక్వల్ వచ్చాయి. సో ఇక్కడతో మనం అప్రాక్సిమేషన్స్ అనేవి కట్టడం ఆపేస్తాం. ఎందుకు, మనకి 6th అండ్ 7th అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనేవి నియర్ బై వాల్యూస్ వచ్చాయి, ఆల్మోస్ట్ వాల్యూస్ అనేవి ఈక్వల్ గా వచ్చాయి కనుక మనం ఇక్కడతో దీన్ని స్టాప్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతాయి మన సొల్యూషన్, దేర్ఫోర్ solution of the given system of equations
ఈక్వేషన్స్ యాజ్ ఏంటి సొల్యూషన్ ఎక్స్ ఏమో 1 వై వాల్యూ ఏమో -2 జెడ్ వాల్యూ ఏమో 3. జాకోబిక్ మెథడ్ లో మనం చేసింది ఏంటి అంటే ఎన్ని పేజెస్ వచ్చిందా సో జాకోబిక్స్ లో ఫస్ట్ మీకు ఏదైతే ఇచ్చాడో అది ఇచ్చిన సిస్టమ్ అనేది మనం డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసాం. అది డయాగోనల్లీ డొమినెంట్ సిస్టమ్ అయితే ఈక్వేషన్ 1 ని మన ఈక్వేషన్ 2 కింద కన్వర్ట్ చేసాం. ఎలా XYZ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ XYZ వాల్యూస్ నుంచి ఇనీషియల్ అప్రాక్సిమేషన్స్ తీసుకున్నాం. X = 0, Y = 0, Z = 0 అని. ఈ ఇనీషియల్ అప్రాక్సిమేటివ్స్ ని యూస్ చేసి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కున్నాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని యూస్ చేసుకొని సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కట్టాం. సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని యూస్ చేసుకొని థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. థర్డ్ వాల్యూస్ నుంచి ఫోర్త్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫోర్త్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి ఫిఫ్త్ వాల్యూస్ కనుక్కున్నాం. ఫిఫ్త్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి సిక్స్త్ వాల్యూస్ కనుక్కున్నాం. ఈ సిక్స్త్ వాల్యూస్ ని యూస్ చేసి సెవెంత్ వాల్యూస్ కనుక్కున్నాం. మనకి 6 and 7 వాల్యూస్ అనేవి ఆల్మోస్ట్ నియర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా వచ్చాయి. జస్ట్ జెడ్ దగ్గరకు వచ్చేసరికి ఇది 2.9996 అనేది వచ్చింది. ఇది మన డెసిమల్స్ అనేది ఈక్వల్ టు చేస్తూ వస్తే ఇది 5 కన్నా పెద్దది కనుక ఇక్కడ 1 అయిపోద్ది, 10 ఇక్కడ 1 ఇక్కడ 1 అలా చూసుకుంటే ఇది కూడా నియర్ బై 3 అవుతుంది. అందుకని నేను 6th and 7th అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనేవి నియర్లీ ఈక్వల్ వచ్చాయి కనుక నేను ఇక్కడతో ఈక్వేషన్స్ అనేవి ఆపేసి ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్ x = 1, y = -2, z = 3. మీకు జాకోబిక్స్ మెథడ్ అర్థమైందా అర్థం కాలేదా? సో ఈ మెథడ్ లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన సొల్యూషన్ ని ఫస్ట్ x = y = z ఫార్మాట్ లో రాస్తాము. సో x = y z ఫార్మాట్ లోకి రాసాక ఇనీషియల్ అప్రాక్సిమేటివ్స్ తీసుకొని ఫస్ట్ అప్రాక్సిమేషన్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ నుంచి 4 నుంచి 5 నుంచి 6 నుంచి 7 అన్నిటికీ 7 వరకు కట్టాలా అంటే అక్కర్లేదు. కొన్ని వాటికి మనకి థర్డ్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ లోనే రెండు ఈక్వల్ గా వచ్చేసాయి అనుకోండి, అవే మన సొల్యూషన్స్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఏ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే ఇచ్చాడో దాని యొక్క సొల్యూషన్స్ ఏమవుతున్నాయి అంటే మనకి 1 -2 3 ఇది అయితే ఒక ప్రాబ్లం హోంవర్క్ చేయండి. ఇంకో ప్రాబ్లం రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. (20x + y - 2z = 17) 3x + 20y - z = 18, 2x - 3y + 2z = 25. ఈ ప్రాబ్లం ని జాకోబిక్స్ మెథడ్ లో హోంవర్క్ చేయండి. సో మీకు మెథడ్ అయితే అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అమ్మా, అయితే మీకు నెక్స్ట్ ఇంకేం క్లాస్ లేదా? ఆల్రెడీ నేను ఇప్పటికే ఎక్స్ట్రా 10 minutes క్లాస్ తీసేసుకున్నాను. ఓకే అయితే సరే అయితే థ్యాంక్ యూ.